ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మోస్ట్ హైప్ ఉన్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. హారిక హాసిని అధికారిక సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. మా ప్రయత్నాలు మేం చేశాం, కానీ అనివార్య కారణాలు భద్రతా అనుమతుల దృష్ట్యా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 6న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, ఈ విషయంలో మీ అందరినీ మన్నించమని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త తేదీ, కార్యక్రమం ఎక్కడనే విషయాలను వెల్లడిస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా ఈ నెల 12న థియేటర్లో విడుదల కానుంది. రైట్, సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం అని చెప్పాలి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఏర్పాటు చేశారు. బట్ అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనే డీటెయిల్స్ మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు చిత్ర బృందం. అయితే ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో 12వ తారీఖున థియేటర్స్ లో రాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఫిల్మ్ రిపోర్టర్ వినోద్ అడుగుదాం డీటెయిల్స్. వినోద్, దాదాపు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు కలేజా సినిమాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తుండడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ రీసెంట్ గా అంటే తను ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్లిపోతున్నాడు. ఎన్టీఆర్ తో అరవింద్ సమేత అవ్వచ్చు, అలాగే రీసెంట్ గా అంటే లాస్ట్ 2 years బ్యాక్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో లాంటి వరుస హిట్ చిత్రాలను త్రివిక్రమ్ అందించారు. సో ఈ సినిమాకి కూడా అంటే త్రివిక్రమ్ చేస్తున్న ప్రతి సినిమా హారిక హాసిని క్రియేషన్స్ ఆ బ్యానర్ పై నిర్మిస్తుంది. అయితే మహేష్ బాబు కాంబినేషన్ లో త్రివిక్రమ్ మళ్ళీ సినిమా చేస్తున్నాం. ఇది మహేష్ బాబుకి 28వ చిత్రం. అలాగే ఊర మాస్ అవతారంలో మహేష్ ఒక వింటేజ్ లుక్ తో కనిపిస్తున్నందుకు మహేష్ బాబుకు ఇదొక ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుంది అంటూ కూడా అభిమానులు వేచిస్తున్నారు. అయితే ఈ తరుణంలో మహేష్ నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాకి భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతుంది. ఈ సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మహేష్ బాబు మాస్ మసాలా అవతారంలో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ అంటే సినిమా రిలీజ్ జనవరి 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ నెల 6వ తారీఖున అంటే రేపు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని యూసఫ్గూడలో పోలీస్ గ్రౌండ్స్ లో ఒక భారీ ఈవెంట్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పనులు కూడా చకాచకా చేస్తున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా జనవరి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నామని కూడా అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికిప్పుడు దాదాపు 1 గంట కిందట సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నామంటూ కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చి మొత్తానికి ఇటు మహేష్ బాబు అభిమానులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అంటే వీరిద్దరి కాంబినేషన్ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. సో ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఇటు మహేష్ అభిమానులకు కావచ్చు, అలాగే త్రివిక్రమ్ ప్రీవియస్ ఇంతకుముందు బ్లాక్ బస్టర్ వరుస బ్లాక్ బస్టర్ తో దూసుకెళ్తున్నాడు కాబట్టి ఇద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి కొంచెం ఫ్యాన్స్ కి అయితే నిజంగా ఇది నిరుత్సాహం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదా, ఎందుకంటే సినిమా రిలీజ్ దాదాపు ఈ నెల 12వ తారీఖు అంటే దాదాపు సరిగ్గా వారం రోజులకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే ఇంత తొందరలో పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి, అసలు ఉంటుందా లేదా అంటూ కూడా అభిమానులు ఒక నిరుత్సాహంతో పోస్టులు అయితే చేస్తున్నారు. అయితే
గుంటూరు సినిమా కోసం అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అభిమానులు మహేష్ బాబుని ఎలా చూడాలనుకుంటున్నారో త్రివిక్రమ్ కూడా అలా చూపించున్నారు. ఇప్పటికే విడుదలైనటువంటి పోస్టర్స్ అవ్వచ్చు, అలాగే రీసెంట్ గా విడుదలైనటువంటి కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే ఇటు యూట్యూబ్ లో అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా డెఫినెట్ గా త్రివిక్రమ్ సినిమాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకుంటూ ఇది మహేష్ బాబుకి ల్యాండ్ మార్క్ సినిమా అయ్యేలా కూడా ఉంటుందంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా త్వరలోనే కొత్త డేట్ ను అప్డేట్ చేస్తామంటూ కూడా హారిక హాసిని క్రియేషన్స్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అభిమానులు ఎలా డిసప్పాయింట్ అవ్వద్దు. డెఫినెట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. తొందరలోనే మరొక ఈవెంట్ డేట్ కూడా మీకు అప్డేట్ చేస్తామంటూ కూడా పోస్ట్ చేసింది. అయితే అతడు కలేజా ఈ 2 సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నట్టు ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా, ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద 5 సినిమాలు నిలిచాయి. ఈ 5 సినిమాల్లో గుంటూరు కారం డేట్ కూడా ముందే అనౌన్స్మెంట్ చేశారు. గుంటూరు కారం సినిమాకి వచ్చిన బజ్ చూస్తున్నట్టయితే ఇప్పటికే ఇటు బుక్ మై షోలో అవ్వచ్చు, లేదంటే మిగతా ఫ్యాన్స్ నుంచి అవ్వచ్చు, బుక్ మై షోలో దాదాపు ఇప్పటికీ 85% లైక్స్ కూడా గుంటూరు కారం సినిమాకి పడ్డాయి. మొత్తానికి గుంటూరు కారం సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంత వెయిట్ చేస్తున్నారో, మొత్తానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ కానీ అలాగే ఆడియో రైట్స్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసే రేంజ్ లో కూడా అమ్ముడుపోయినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దాదాపు 120 కోట్లకు అమ్ముడుపోగా, ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కూడా 155 కోట్లకు సమాచారం. ఓ రీజనల్ సినిమాకి ఇది భారీ రికార్డ్ అంటున్నారు కూడా ట్రేడ్ విశ్లేషకులు. అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ కాంబినేషన్ చూస్తుంటే డెఫినెట్ గా ఒక సినిమాకి భారీ హైప్ అయితే వస్తుంది. అయితే అభిమానులు కూడా ఎక్కడ నిరుత్సాహపడద్దు. డెఫినెట్ గా జనవరి 6వ తారీఖు అంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను కూడా తొందరలో పోస్ట్ పోన్ చేస్తాము. గాయత్రి ఇంతకు ముందు చూస్తున్నట్టయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా అంటే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే డెఫినెట్ గా ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తుంది. గాయత్రి. రైట్ వినోద్, థ్యాంక్ యూ.